చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం శకునం అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని మరువాడ భానుమూర్తి గారు రచించారు. రామనాథము రంగనాథము మంచి స్నేహితులు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. ఇద్దరి కుటుంబాలు ఒకే కుటుంబంలాగా కలిసిపోయాయి. రామనాథం చాలా చాదస్తం మనిషి. శకునం చూడకుండా ఎక్కడికి బయలుదేరేవాడు కాదు. శకునం మంచిదైతే ఇబ్బంది లేదు, కానీ మంచి శకునం కాకపోతే అవసరమైన పని కూడా పాడు చేసుకొని గుమ్మం కదిలేవాడు కాదు. ఈ పద్ధతి రామనాథం భార్యకు నచ్చేది కాదు. శకునం మంచిదైనా చెడ్డదైనా జరగవలసినది జరగక మానదని ఆవిడకు గట్టి నమ్మకం. అందుచేత ఆమె తన భర్తను మార్చే ప్రయత్నం రంగనాథానికి అప్పచెప్పింది. రంగనాథం ఒక ఎత్తు ఆలోచించి దాన్ని రామనాథం భార్యకు వివరించి చెప్పాడు. ఆ రాత్రి రామనాథానికి వడ్డన చేస్తూ అతని భార్య, రంగనాథం అన్నయ్య గారికి మీరు ఇయ్యవలసిన 100 రూపాయలు ఇంతకు ముందే ఇచ్చేశానండి అన్నది మెల్లగా. రామనాథం ఆశ్చర్యంగా, ఏ 100 రూపాయలు, ఎందుకు ఇయ్యాలి అని అడిగాడు. అదేనండి, నిన్న రంగనాథం అన్నయ్య గారు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతూ ఉంటే మీరు ఎదురు వచ్చారట. ఆయనకు వెళ్ళిన పని జరగకపోగా దారిలో 100 రూపాయలు పోయాయట. మీ శకునం మంచిది కదా అనుకొని బయలుదేరినందుకు ఆయనకు డబ్బు నష్టం జరగటం వల్ల ఆ నష్టానికి మీరే పూచీదారు అని, అతనికి మీరు 100 రూపాయలు బాకీ పడ్డారని చెప్పి ఆ డబ్బు తీసుకున్నారండి అన్నది రామనాథం భార్య. అంతా విని రామనాథం ఆవేశపడుతూ, ఎంత మోసం, ఎంత మోసం, ఇప్పుడే వెళ్ళి సంగతి ఏమిటో తేలుస్తాను అంటూ రంగనాథం ఇంటి మీద పడ్డాడు. తన పథకం పారిందని లోలోపల సంతోషిస్తూ రంగనాథం, కూర్చోరామం, ఇలా వచ్చావేం అని అన్నాడు. నేనిప్పుడు కూర్చోటానికి రాలేదు, విషయం తేల్చుకుందామని వచ్చాను అన్నాడు రామనాథం అగ్గిమీద గుగ్గిలమైపోతూ. ఏ విషయం అని రంగనాథం అమాయకంగా అడిగాడు. అదే, నా భార్య దగ్గర ఏవో మాయ కబుర్లు చెప్పి నువ్వు తీసుకున్న 100 రూపాయల విషయం అన్నాడు రామనాథం. ఓ అదా, ఇందులో మాయ ఏమున్నది? నువ్వు నాకు ఎదురు రావటం వల్లే నిన్న నా 100 రూపాయలు పోవటం జరిగింది. న్యాయంగా ఆ డబ్బు నువ్వే ఇచ్చుకోవాలి కదా అన్నాడు రంగనాథం. రామనాథం మరింత ఆవేశపడిపోతూ, ఏం న్యాయమయ్యా, నేను ఎదురు రావటానికి నీ డబ్బు పోవటానికి ఏమిటి సంబంధం? నీ అజాగ్రత్త వల్ల డబ్బు పోగొట్టుకొని మధ్యన నా శకునం అంటావా అన్నాడు. రామనాథం నవ్వుతూ, అయితే శకునాలంటూ పాటించరాదంటావా ఏమిటి? శకునానికి పని జరిగే తీరుకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నావన్నమాట. నీ భార్య నాకు డబ్బు ఇయ్యనూ లేదు, నేను తీసుకోనూ లేదు. నీ శకునాల పిచ్చి పోగొట్టడానికి ఈ ఎత్తు వేశామన్నాడు. అటు తరువాత రామనాథం ఎక్కడికైనా బయలుదేరబోతూ శకునం చూసే అలవాటు మానుకున్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.